ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 91:4 ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచునట్లుగా ప్రభువు ఏ అపాయము రాకుండా, ఏ తెగులు మన గుడారము సమీపింపకుండా, మన మార్గములో ఏ కీడు రాకుండా తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన రెక్కల కింద కప్పేవాడిగా ఉన్నాడనమాట. రాత్రివేళ కలుగు భయమైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం పాడు చేయు రోగములకైనను మనము భయపడక్కర్లేదు. ఎందుకు అనంటే, మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. కాబట్టి ప్రభువు మనకు నివాస స్థలము, ఆయన రెక్కల కింద మనకు నివాసము కలిగి ఉన్నామన్నమాట. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోట, నమ్ముకొనదగిన దేవుడు. మహోన్నతుడైన చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన కాపుదలలోనికి వచ్చినప్పుడు ఏ అపాయము మనల్ని సంభవించదు.